ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ, సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. ఇంకా మ్యాచ్ మొత్తం చూశాను. అభిషేక్ శర్మ 68 బాల్స్లో అయితే 135 రన్స్ కొట్టాడు. సెంచరీ చాలా రోజుల తర్వాత కొట్టాడు అనమాట. అంటే సెంచరీ ఈ సీజన్లో ఎప్పుడు కొట్టలేదు, అంటే ఈ 2026లో అయితే ఎప్పుడు కొట్టలేదు. 10 4లు 10 6లు అయితే కొట్టాడు, అక్కడే సెంచరీ అయింది. ఇంకా 36 రన్స్ అయితే తను ఆడుతూ పాడుతూ చేసాడు. ఇంకా మ్యాచ్ అంతా చూసుకుంటూ ఉంటే ఏంటంటే మ్యాచ్ మొత్తం ఉత్కంఠంగా భారీగా ఉన్నిందనమాట. యుద్ధమే. ఈ ఢిల్లీ వాళ్ళు కూడా చాలా లాస్ట్ వరకు అయితే పోరాడారు అనమాట. ఎందుకంటే లాస్ట్లో ఒక 35 రన్స్ బ్యాలెన్స్తో ఓడిపోయారు అంతే. లేకుంటే వాళ్ళు గెలిచేవాళ్ళే. వాళ్ళనే కాదు, ఎవరైనా సరే. మనం ఇక్కడ ఏంటంటే ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి మనం సపోర్ట్ చేస్తాం అంతే. అంతేగాని అసలు ఆడకుండా అసలు ఏమి అసలు జరగకుండా ఉండే వాళ్ళకైతే మనకి ఇక్కడ సపోర్టింగ్ జరగదు. నేనేందంటే చెప్పేదల్లా ఒకటే, ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళకి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తాం. దేవుడు కూడా అండ వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్లో అయితే ఎవరైతే కష్టపడి బాగా ఆడతారో వాళ్ళే ఫైనల్ ట్రోఫీ కొట్టాలి. కానీ నేనేందంటే తెలుగుండి కాబట్టి ఎస్ఆర్హెచ్ టీంకి మనకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఢిల్లీ వాళ్ళు చూసుకుంటే నితీష్ రాణా అయితే 53 రన్స్ అయితే కొట్టాడు, హాఫ్ సెంచరీ అయితే ఫినిష్ చేశాడు. ఇంకా కేఎల్ రాహుల్ 38 రన్స్కి అయితే అవుట్ అయిపోయాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా మిల్లర్ కానీ డేవిడ్ కానీ అక్షర్ పటేల్ అందరూ వీళ్ళు ఏంటంటే సిక్స్లు ఎత్తడం, ఆ క్యాచ్ అవుట్ పడడం, అవుట్ అయిపోవడం అనమాట. కానీ లాస్ట్ వరకు అయితే పోడారు. కానీ చివరి వరకు అయితే పోరాడుతూనే ఉండరు. అదైతే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ అనిపించింది అది. ఇంకా మ్యాచ్ మొత్తం ఇలాగే సాగిందనమాట. ఇంకా బౌలర్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ బౌలర్స్ అందరూ అబ్బాబ్బా ఇషాన్ మలింగ అబ్బాబ్బా ఏం వేస్తున్నాడు బాయ్ బౌలింగ్ చూస్తుంటే ఫుల్ ఇంట్రెస్ట్. అంటే ప్రతి బాల్కి అంటే ఇది 6 ఓవర్ 7 ఓవర్లు కావాలా, 3 వికెట్లు తీసాడు వరుసగా. కాబట్టి ఇలాంటి బౌలర్స్కి దయచేసి ఛాన్సులు రావాలని కోరుకున్నాను. ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళందరికీ ఛాన్సులు రావాలి. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన ఒకటే, మనలో ఉన్న ప్రతిభ మనం ఎప్పుడు చేస్తూనే ఉండాలన్నమాట. అంటే మనం ఏదైనా పని చేస్తే ఆ పనిని ఎప్పుడు ఫోకస్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేస్తే ఎక్కడో దగ్గర మనకు ఖచ్చితంగా పని వస్తుంది. దీనికి అర్థం ఇదన్నమాట నాకు తెలిసినంత వరకు. ఇంకా మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్లో మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎవరో, మీ ఫేవరెట్ టీమ్స్ ఏవో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వాటి గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళే ఫైనల్ ట్రోఫీ కొట్టాలి. కాబట్టి జై బోలో భారత్ మాతకి జై, జై హింద్.